హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలోని మేము యూఎస్ఏ నుంచి ఇండియా వెళ్తున్నాం అనమాట. సో సూపర్ ఎక్సైటెడ్. ఈరోజే మాది ఇండియా ప్రయాణం. సో ఇట్స్ బీన్ లైక్ 2 ఇయర్స్ తర్వాత వెళ్తున్నాము. సూపర్ ఎక్సైటెడ్. సో ఇక్కడ మేము ఊబర్ తీసుకున్నాం అనమాట. ఎప్పుడు మేము మా కార్లో వెళ్తూ ఉంటాం ఎయిర్పోర్ట్కి. బట్ ఈసారి ఊబర్ ఎందుకు తీసుకున్నామంటే టైం చాలా సేవ్ అవుతుంది ఊబర్ తీసుకుంటే. లేకపోతే మన ఓన్ కార్లో వెళ్తే మన పార్కింగ్ లాట్లోని పార్క్ చేసేసి తర్వాత షటిల్ ఎక్కి ఎయిర్పోర్ట్కి వచ్చేసరికి చాలా టైం వేస్ట్ అవుతుంది. లైన్స్ అవి పెరిగిపోతాయి. ఎందుకంటే ఇండియా ప్లేన్కి ఎస్పెషల్లీ ఇండియా ట్రావెలింగ్కి చాలా బిగ్ లైన్స్ ఉంటాయి. ఎప్పుడు కూడా ఎర్లీగా రావాలి. ఎర్లీగా 2.5 hours అలా ఎర్లీగా వస్తే మనకి చాలా బాగుంటుంది. ఎక్కువగా అంటే ఆల్రెడీ టైర్డ్ అయిపోతాం, లాంగ్ జర్నీ కదా. సో ఈ విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం అనమాట. అందుకని ఊబర్లోనే వచ్చాము. ఇంకొకటి, మనం ఒక 3 weeks వెళ్ళినా 2 weeks వెళ్ళినా కూడాను పార్కింగ్ లాట్కి మనం చాలా మనీ పే చేయాల్సి ఉంటుంది కదా, అక్కడ మనం పార్క్ చేసినందుకు. సో అందుకని చెప్పేసి మేము ఇలాగా చేసామన్నమాట. ఈసారి మేము ఊబర్లో వచ్చేసాము. సో ఫైనల్లీ ఇది వాషింగ్టన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనమాట. ఇది మేము వాషింగ్టన్ డీసీలో ఉంటాం కదా. సో ఇక్కడ చెక్ ఇన్ అని ఉన్నది కదా, ఇంటర్నేషనల్ అరైవల్స్, ఇంటర్నేషనల్ ట్రావెల్ అని ఉంది కదా. సో చెక్ ఇన్ ఇది. సో ఇక్కడ ఎలివేటర్స్ ఉంటాయి. ఎలివేటర్స్ ఎక్కి మనం వచ్చేసాము. ఎయిర్ ఇండియాలోని ఈసారి వెళ్తున్నాం అనమాట. మేము లాస్ట్ ఇయర్ కూడా ఎయిర్ ఇండియాలోనే వెళ్ళాము. ఈసారి కూడా ఎయిర్ ఇండియాలో ఎందుకు వెళ్తామంటే మెయిన్ ఏంటంటే మనకి జర్నీ అది కూడా చాలా తగ్గుతుంది. ఆల్రెడీ 22 hours అలా పైనే పట్టేస్తుంది మిగతా వాటిలో వెళ్తే. సో చెక్ ఇన్ అది చేసేసాము, లగేజెస్ అది ఇచ్చేసాము. మొత్తం టోటల్గా 3 bags అండ్ 3 సూట్ కేసెస్ అనమాట. అండ్ బ్యాక్ ప్యాక్స్ ఉంటాయి, బ్యాక్ ప్యాక్స్ ఇవ్వలేదు, ఓన్లీ ఇచ్చామన్నమాట. గైస్ సూపర్ ఎక్సైటెడ్. ఎయిర్పోర్ట్ కోసం చాలా ఫాస్ట్గా అయిపోయింది. చెక్ ఇన్ అది కూడా చాలా లౌడ్గా ఉంది, వాయిస్ అది కూడా చాలా సర్ప్రైజింగ్. చెక్ ఇన్ అది చాలా ఫాస్ట్గా అయిపోయింది. సో హ్యాపీ. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము సెక్యూరిటీ కోసం. సో ఇప్పుడు మాది సెక్యూరిటీ అది కోసమని వెళ్తున్నాం అనమాట. సో మీకు లాస్ట్ టైం కంటే ఈసారి కంపారిజన్ చేస్తే మాకు చాలా ఫాస్ట్గా అయిపోయింది చెక్ ఇన్ అది. అసలు లైన్సే లేవన్నమాట. ఎందుకంటే మేము ఎర్లీగా వచ్చాము, ప్లస్ ఎక్కువ మంది ఉన్నారు ఈసారి. అంటే ప్రాసెస్ అది కూడా తీసుకోవడానికే అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. లేకపోతే లాస్ట్ టైం అయితే చాలా టైర్డ్ అయిపోయాము ఈ టైం సరికి. ఎందుకు 1 hour అలా వెయిట్ చేసాం లైన్స్లోని. ఈసారి అసలు లైన్స్ ఏమీ లేవు. సో ఎర్లీగా రావడం వల్ల మాకు చాలా హెల్ప్ అయింది. సో ఇక్కడ మేము ఇప్పుడు మనకి ఉంటుంది కదా సెక్యూరిటీ అది ఉంటుంది కదా, అదంతా కూడా చక్కగా అయిపోయింది. లగేజెస్ అన్నీ ఇచ్చేసాము. ఇప్పుడు మేము క్యాపిటల్ 1 లాంచ్కి వచ్చామన్నమాట. ఇది కొత్తగా పెట్టారు ఇక్కడ. ఒకటి క్యాపిటల్ 1 లాంచ్ ఉన్నది కదా. సో లాంచ్కి ఎందుకు వచ్చామంటే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తినడానికి వచ్చామన్నమాట. సో మాకు ఇది యాక్సెస్ ఉన్నది, అందుకని వచ్చాము. సో ఈ లాంచ్ అయితే చాలా బాగుంది, చాలా స్పేషియస్గా ఉంది, చాలా నీట్గా ఉన్నది. సో చాలా ఎర్లీగా వచ్చాము కాబట్టి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. బ్రేక్ఫాస్ట్ టైం కదా. సో ఇక్కడ నుంచి మనం ప్లేన్స్ అవి కూడా హ్యాపీగా చూడొచ్చు. సో ఫుడ్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. చాలా అంటే మనకి హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయి. ఏదైనా ఫన్ ఐటమ్స్ తినాలనుకుంటే అవి ఉన్నాయి. కాఫీ, టీ అన్నీ ఉన్నాయి. చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా ఉన్నది అనిపించింది. నాకైతే లాంచ్ అయితే చాలా నచ్చింది. ఈవెన్ ఫ్రూట్ జ్యూసెస్, డ్రింక్స్, ఆల్ కైండ్స్ ఆఫ్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి అనమాట. లాట్స్ ఆఫ్ వెరైటీస్. ఇక్కడ చూసినట్టయితే మీరు ఇక్కడ క్రూసాంట్స్ పెట్టారు, బనానాస్ పెట్టారు, ఇంకా సిన్నమన్ బన్ అంటారు అది పెట్టారు, ఇంకా డేట్స్ తోటి ఒక కేక్లా చేసి పెట్టారు, ఇంకా టర్న్ ఓవర్స్ పెట్టారు, యాపిల్ టర్న్ ఓవర్ అలాంటివి. సో మెనీ వెరైటీస్ ఉన్నాయి. కిడ్స్కి అయితే చాలా నచ్చుతుంది ఇక్కడికి వస్తే. నాకు చాలా నచ్చింది. మన గ్రోనప్స్కి కూడా చాలా హెల్తీ ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు అలాగ బేకింగ్ ఐటమ్స్ తినాలని లేకపోతే ఇలాంటి హెల్తీ శాండ్విచెస్ తీసుకోండి, చాలా బాగుంటుంది. ఇది ఎగ్ టొమాటో చెడర్ శాండ్విచ్ అనమాట. ఇంకా ఇక్కడ ఏంటంటే నాకు చాలా సర్ప్రైజింగ్గా ఏమనిపించింది అంటే మన రైస్ పుడింగ్ పెట్టారు, సాఫ్రాన్తో చేసింది. అది బ్రేక్ఫాస్ట్ ఐటమ్ కింద పెట్టారనమాట. అది నేను పిక్ చేశాను. ఇంక ఇక్కడ కార్న్ఫ్లాక్స్ విత్ యోగర్ట్, ఇంకా సాల్మన్ డిషెస్, ఇవంతా కూడా బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్. చియా పుడింగ్, ఓటమిల్, కార్న్ఫ్లేక్స్, ఇంకా రోస్టెడ్ పొటాటోస్, అన్ని లాట్స్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ పెట్టారనమాట. మనకి ఏది నచ్చితే మనం అది తీసుకోవచ్చు. ఇంకా ఇక్కడ డ్రింక్స్ కూడా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీయే మనకి. హ్యాపీగా మనకి లాంజ్ యాక్సెస్ ఉంటే ఇక్కడ మనం కొంచెం రిలాక్స్ అయ్యి వెళ్ళొచ్చు. ఇలాంటి లాంగ్ జర్నీస్లోని ఖచ్చితంగా లాంజ్ యాక్సెస్ ఉంటే ఏంటంటే లాంగ్ జర్నీస్కి ఎక్కువగా అలసిపోయినట్టు ఉండదు. ఆల్రెడీ చాలా అలసిపోతాం కదా. సో ఇక్కడ నేను లెమనేడ్ తీసుకున్నాను అనమాట, కొంచెం ట్రై చేద్దామని ఎలా ఉంటుంది అనుకుని. ఇంకా నేను వాటర్ కూడా తీసుకున్నాను. సో ఇదంతా కాఫీ ఏరియా. ఇక్కడేమో చాలా
డిజర్ట్స్ లాగా ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఇక్కడ నేను ఒక పాప్ టార్ట్ తీసుకున్నాను అనమాట బ్లూబెర్రీది. చాలా బాగున్నది. ఇంకా ఇక్కడ క్యాప్చిచినో, లాటే, మోకా, ఎస్ప్రెసో అన్నీ కూడా ఫ్రీయే. మనకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. బట్ నేను కాఫీ ఏం తాగలేదు. నాకు తాగాలనిపియలేదు. నాకు లాంగ్ జర్నీస్లో కొంచెం లైట్గా ఫుడ్ తింటాను. కొంచెం టెన్షన్గా ఉంటుంది ఇంటికెళ్ళిన దాకాను. అందుకని చెప్పేసి నేను కొంచెం లైట్గా తింటూ ఉంటాను. ఇక్కడ లాట్స్ ఆఫ్ డ్రింక్స్ ఉన్నాయి. మన హెల్దీ బబ్లీ డ్రింక్ కూడా ఉన్నదనమాట. స్ట్రాబెర్రీ ఫ్లేవర్, లెమన్ ఫ్లేవర్, లాట్స్ ఆఫ్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా. ఇదంతా కూడాను ఓట్స్ తోటి చేస్తారు కదా పోరిజ్ అది, ఇంకా కార్న్ఫ్లేక్స్, చాలా వెరైటీలు పెట్టాడు. హెల్దీ ఆప్షన్స్ అనమాట. ఓవర్ నైట్ ఓట్స్ అంటారు కదా అవి చాలా పెట్టాడు. మనకి ఏది నచ్చితే హ్యాపీగా మనం అది తీసుకొని తినచ్చు అనమాట. నేనైతే ఇక్కడ డ్రింక్ అదే తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక పాప్ టార్ట్ తీసుకున్నాను. ఒకటే తీసుకున్నాను. నేను అంత తినలేను మార్నింగ్ స్వీట్ కదా, చిన్నది టేస్ట్ చేద్దామని తీసుకున్నాను అనమాట. ఎక్సలెంట్గా ఉంది. చాలా డెలిషియస్గా ఉంది. నాకైతే చాలా నచ్చింది. సో ఇక్కడ బ్రౌన్ బ్యాగ్స్ లాగా ఉంది కదా, చాలా క్యూట్గా ఉన్నది అనిపించింది. ఇక్కడైతే కొన్ని స్నాక్స్ ఉన్నాయి. నేను కొన్ని బనానా చిప్స్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇక్కడ మనం స్నాక్స్ ఏమైనా బ్యాగ్లో వేసుకొని తీసుకెళ్ళొచ్చు, మనం ప్లేన్లోకి తీసుకెళ్ళొచ్చు, ఎవరు ఏమీ అనరు. ఎందుకంటే ఇది లాంజ్ యాక్సెస్ కదా, హ్యాపీగా మనం డ్రింక్స్ కానీ ఏమైనా తీసుకెళ్ళొచ్చు. బట్ నేను ఓన్లీ చిప్సే తీసుకెళ్ళాను. ఎలాగో మనకి ప్లేన్లో ఫుడ్ అది ఉంటుంది కాబట్టి అది ఎలా ఉంటుందో తెలియదు. సో హోప్ఫుల్లీ ఫుడ్ బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇక్కడ నేను డేట్స్ తోటి బార్ అది తీసుకున్నాను. ఇంకా రోస్టెడ్ పొటాటోస్ అన్నీ ట్రై చేద్దామని ఓన్లీ డేట్ది ఒకటి, ఇంకా కార్న్ఫ్లేక్స్ అండ్ సాఫ్రాన్ పుడింగ్ తెచ్చుకున్నాను. ఇంకొక టొమాటో శాండ్విచ్ తెచ్చుకున్నాను. నాకు వీటన్నిటిలోని ఎక్కువగా సాఫ్రాన్ రైస్ పుడింగ్ నచ్చింది. చాలా బాగుంది. టూ స్వీట్గా ఏం లేదు. అందులో నట్స్, రైజన్స్, మిల్క్, సాఫ్రాన్ ఉంది. చాలా బాగుంది. క్వాలిటీ అయితే ఎక్సలెంట్, బాగా మెయింటైన్ చేస్తున్నారు. కొత్త లాంజ్ కదా, చాలా బాగుంది. నాకైతే చాలా నచ్చింది. చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. ఇంకా నాకు రోస్టెడ్ పొటాటోస్ కూడా నచ్చాయి. బట్ నేను ఎక్కువ తినలేదు, ఎందుకంటే నాకు శాండ్విచ్ తినాలనిపించి నేను శాండ్విచ్ తెచ్చుకున్నాను అనమాట. పక్కన హాట్ టేక్ అని ఉంది కదా, అదేంటంటే టొమాటో, ఎగ్ అండ్ చీజ్ శాండ్విచ్ అనమాట. బన్లో పెట్టేసి ఇచ్చాడు. చాలా బాగుంది. ఇక్కడ నేను కొంచెం యోగట్ అండ్ కాన్ఫ్లెక్స్ కూడా తెచ్చాము. ఇవన్నీ మేము ముగ్గురం షేర్ చేసుకుంటాము. అందుకే నేను కొంచెం తీసుకొచ్చాను అనమాట. యాక్చువల్లీ మా శామీ ఓన్లీ శాండ్విచ్ తింటాను అన్నది. బట్ నేను కొంచెం ఇచ్చాను. మళ్ళీ ఆకలి అయిపోతుంది కదా, లాంగ్ జర్నీ కదా అని చెప్పేసి కొంచెమైనా ట్రై చేయు అని చెప్పేసి ఇచ్చాను అనమాట. ఒకవేళ మీకు ఇవేవి నచ్చకపోతే ఫ్రూట్స్ ఉన్నాయి, హ్యాపీగా మీరు ఫ్రూట్స్ కూడా తినొచ్చు. లైక్ బనానాస్, ఆరెంజెస్, ఏవి కావాలంటే అవి మనం ఫ్రూట్స్ అవి తినొచ్చు. నాకు ఇక్కడ ఓవరాల్గా ఫేవరెట్ ఏంటంటే నాకు ఈ శాండ్విచ్ నచ్చింది, టొమాటో చెడర్ శాండ్విచ్. ఈ టొమాటో చట్నీ పెట్టాడు, కొంచెం మనకి ఇండియన్ టేస్ట్ వచ్చింది. నాకు అందుకు చాలా నచ్చింది. అండ్ సాఫ్రాన్ పుడింగ్ కూడా చాలా బాగుంది. నాట్ టు స్వీట్, ఇట్స్ రియలీ డెలిషియస్ అనిపించింది. ఓవరాల్గా అయితే ఈ లాంజ్ అయితే నాకు 100 out of 100 చాలా నచ్చింది. యమ్మీగా ఉన్నది ఫుడ్ అది కూడాను. బట్ నేను ఓన్లీ లైట్గానే ట్రై చేశాను అన్నీ ట్రై చేయడానికి అంత టైం లేదు. సో అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ట్రైన్ తీసుకొని మన గేట్ దగ్గరికి వెళ్ళాలి కదా, అందుకని ఇక్కడికి వెయిటింగ్ అనమాట. సో ఎవ్రీ 5-10 minutesకి వస్తూనే ఉంటాయి ట్రైన్స్. సో ఇది తీసుకొని మన గేట్కి మనం వెళ్ళిపోవడమే అనమాట. సో లోపలికి వచ్చేసాము. సో ట్రైన్ నుంచి మా గేట్కి వచ్చేసామన్నమాట. వచ్చే ముందు ఇక్కడ అంతగా డ్యూటీ ఫ్రీ అమెరికా అని ఉంది కదా, డ్యూటీ ఫ్రీ స్టఫ్ అంటే షాపింగ్ అంతా ఉంటుంది. మీకు కావాలంటే చాలా షాపింగ్ ఉంటుంది. బట్ నేను షాపింగ్ ఏం చేయలేదు. ఆల్రెడీ ఇండియా వెళ్తాం, అక్కడ చాలా షాపింగ్ చేస్తాము. సో ఇదంతా కూడాను ఈ ఫ్లోర్లోనే అనమాట. మనకి ఇంకొక లాంజ్ ఉంటుంది, అక్కడ కూడా వెళ్దాం అనుకొని, అంటే బిఫోర్ గోయింగ్ టు అవర్ అంటే చెక్-ఇన్లు అన్నీ అయిపోయాయి కదా, వాళ్ళు ఇంకా అనౌన్స్మెంట్ ఏం చేయలేదు, ఇంకా చాలా టైం ఉంది. అందుకని చెప్పి ఈ లాంచ్కి కూడా వచ్చామన్నమాట. ఇది కూడా చూద్దాం అనుకుని, ఇది టర్కిష్ వాళ్ళది, డీసీలోని చాలా బాగుంటుంది ఇది కూడా అనమాట. సేమ్ క్యాపిటల్ 1 లాగే ఉంటుంది. బట్ క్యాపిటల్ 1 కొత్తది లాంజ్, ఇది చాలా రోజుల నుంచి ఉంది. నేను లాస్ట్ టైం మేము ఆస్ట్రేలియా అలా వెళ్ళాం కదా, అప్పుడు కూడా నేను ఈ లాంచ్ పెట్టాను. చాలా బాగుంటుంది ఫుడ్ అది కూడాను, చాలా నీట్గా ఉంటుంది అంతా కూడా, క్వాలిటీ అది కూడా. ఇక్కడేమో ఫ్రూట్స్, ఇంకా యోగట్, కుకుంబర్, సాలడ్స్, ఇంకా బ్రెడ్ అలాంటివన్నీ పెట్టారు, చీజ్ అలాంటివన్నీ పెట్టారు. చాలా బాగుంది ఇక్కడ ఫుడ్ కూడాను. బట్ నేను ఓన్లీ లైట్గా తీసుకున్నాను, ఎందుకంటే అక్కడ బ్రేక్ఫాస్ట్ అది తీసాను కదా.
అందుకని చెప్పేసి అక్కడ తినిన తర్వాత ఒక 1½ అవర్‌కి ఇక్కడ వచ్చాము. సో, అందుకని చెప్పి జస్ట్ నేను సాలడ్ అది తీసుకున్నాను. బట్ ఫుడ్ అయితే చాలా బాగుంది తినాలనుకుంటే. ఇక్కడ డ్రింక్స్ అన్నీ కూడా ఉంటాయి. అంటే నాట్ ఓన్లీ సాఫ్ట్ డ్రింక్స్ లైక్ ఆల్కహాల్ అన్నీ ఉంటాయి అనమాట. ఇవంతా ఫుడ్ అంతా కూడా ఫ్రీయే. లాంజ్ యాక్సెస్ ఉంటే ఇవంతా కూడా ఫ్రీ. మీరు ఇక్కడ కొంచెం హ్యాపీగా రెస్ట్ తీసుకొని మనం ప్లేన్‌లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇక్కడ మేము కొంతసేపు ఉన్నాము. ఇక్కడ డ్రింక్‌లు అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడేమో బేకరీ ఐటెమ్స్ అన్నీ పెట్టాడు. సో, మనకేం కావాలంటే హ్యాపీగా మనం తినొచ్చు అనమాట. సో, ఇక్కడ చూసారంటే చూడండి ఇది క్లీనింగ్ రోబోట్ లాగా ఉంది కదా! ఇదైతే నాకు చాలా నచ్చింది. సో, నేనైతే ఇది ఫస్ట్ టైం చూడడం. సో, ఓవరాల్‌గా అయితే సూపర్ అనిపించింది ఆ లాంజ్. సో, ఫైనల్‌గా అనౌన్స్‌మెంట్ చేసేసారు. వచ్చేసాము. సో, పెద్ద లైన్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో, ఇప్పుడు మేము లోపలికి వెళ్తామనమాట. సో, ఫైనల్‌గా లోపలికి వచ్చేసాము. ఇట్స్ ఎ వెరీ బిగ్ లైన్ ఉంది. చాలా బిజీగా ఉండేది ఆ రోజు. సో హ్యాపీ ఫైనల్‌గా ఇండియా వెళ్తున్నాము 2 ఇయర్స్ తర్వాత. సో, అందరినీ ఫ్యామిలీ మెంబర్స్‌ని అందరినీ చూస్తాం కదా! సో హ్యాపీ. సో, ఇక్కడ ఎంట్రన్స్‌లోని బిజినెస్ క్లాస్ ఇదంతా కూడాను. ఇది దాటితే మనకి ఎకానమీ క్లాస్ వస్తది అనమాట. సో, మేము లోపలికి వెళ్తున్నాము. సో, అంటే మా సీటింగ్ దగ్గరికి మేము వెళ్ళాలి కదా! వెళ్తున్నాం అనమాట. సో, మీరు ఎర్లీగా వస్తే మీరు లగేజ్ అది హ్యాపీగా మన చైర్స్ మన ప్లేస్ దగ్గర పెట్టుకోవచ్చు. లేకపోతే ఇంకెక్కడో పెట్టుకోవాలి. ఆ ప్రాబ్లమ్ ఉంటది. సో, ఆల్వేస్ కమ్ ఎర్లీ. సో, మీకు ఈజీగా ఉంటది అనమాట ప్రాసెస్ అంతా కూడాను. సో, ఈ ప్లేన్‌లోకి రాగానే ఆల్రెడీ నాకు ఇండియా వెళ్ళినట్టు అనిపించింది. ఎందుకంటే అందరూ మన ఇండియన్సే కదా! చాలా హ్యాపీ అనిపించింది నాకు చూస్తే. వెరీ క్యూట్. సో, ఫైనల్‌గా మా ప్లేసెస్‌కి వచ్చేసాము మేము. నేను అన్నీ చెక్ చేస్తున్నాను ఎలాగుంది ఏంటి అనుకోని కంఫర్టబుల్‌గా ఉందా లేదా ప్లేస్ అనుకోని. ఆఫ్‌కోర్స్ టైట్‌గా ఉంటది. బట్ ఏంటంటే మరి అన్ని అవర్స్ కూర్చోవడం చాలా కష్టం. 13½ అవర్స్ ఇక్కడ కూర్చోవాలి. ఆల్మోస్ట్ 14 వేసుకోండి. అండ్ నేను నెక్ పిల్లో తెచ్చుకున్నాను. లేకపోతే నాకు నిద్ర రాదు. అట్లీస్ట్ కొంచెమైనా ఒక ఫ్యూ అవర్స్ అయినా పడుకోవచ్చు కదా! అందుకని నెక్ పిల్లో తెచ్చుకున్నాను. అండ్ టీవీ స్క్రీన్ ఉంటుంది కదా! అందులో అది వర్క్ అవుతుందో లేదో కూడా మేము చెక్ చేసేసాము. నేను మా శామీ కలిసి. ఎందుకంటే లాంగ్ జర్నీ కదా! సో, చెక్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో, అంటే మూవీస్ ఏమైనా ఉన్నాయా లేదా? లేకపోతే బోర్ కొట్టేస్తది. మ్యూజిక్ గానీ, మూవీస్ కానీ ఏదో ఒక ఎంటర్‌టైన్‌మెంట్ ఉండాలి. లేకపోతే అలా కూర్చోవాలంటే చాలా కష్టం కదా! సో, వెరీ లాంగ్ జర్నీ. సో, ఇక్కడేమో మనకి బ్లాంకెట్టు ఇంకా చిన్న కంఫర్టర్ లాగా ఉంటదనమాట. బావుంటది కప్పుకుంటే. ఇంకా ఆఫ్‌కోర్స్ మనకి మ్యూజిక్ అది వినడానికి ఇయర్ బడ్స్ ఉంటాయి కదా! అవి ఇచ్చారు. సో, చిన్ని పిల్లో బ్యాక్ పెయిన్ రాకుండాను. సో, బానే ఉన్నది. అంటే కొంచెం టైట్‌గా ఉంది ప్లేసు. బట్ పర్వాలేదు. ఇంకా లెగ్ స్పేస్ అది కూడా ఉంది. బానే ఉన్నది. మేమందరం కూడా సూపర్ ఎక్సైటెడ్. మేము ఆల్రెడీ నెక్ పిల్లో పెట్టేసుకున్నామనమాట కంఫర్టబుల్ కోసం. ఇంకా చాలామంది వస్తున్నారు. ఇంకా స్టార్ట్ కాలేదు. వెయిటింగ్ అనమాట. సో, ఇది లెగ్ స్పేస్ అని చెప్పాను కదా! ఇక్కడ కిందన అది ఇచ్చారు. నాకు మా శామీకి ఉన్నది. ఆ చివరనేమో మా హస్బెండ్‌కి ఇవ్వలేదనమాట. ఎందుకు ఇవ్వలేదో ఏంటో. బట్ తను ఫ్రీగా పెట్టేసుకోవచ్చు లెగ్ కంప్లీట్‌గాను. బట్ అట్లీస్ట్ ఈ చిన్న లెగ్ స్పేస్ అయినా ఉన్నదనిపించింది నాకు. యాహ్! ఇట్ వాజ్ ఓకే. అండ్ ఇక్కడ మనకి చెప్తారు కదా! సేఫ్టీ గురించి అంతా కూడాను స్క్రీన్స్ మీద ఇస్తున్నారు. మ్యాక్సిమం అందరూ వచ్చేసారు. ఇంకా కొంచెం సేపట్లోనే స్టార్ట్ అయిపోయింది కూడాను ప్లేన్.
సో ప్లేన్ అది స్టార్ట్ అయిపోగానే మీరు అంటే వాళ్ళు బెల్ట్ అది పెట్టుకోమంటారు కదా, ఖచ్చితంగా పెట్టుకోండి. ఈ మధ్యన టర్బులెన్స్ అవి ఎక్కువైపోయింది కదా, చాలా డేంజర్గా ఉంటుంది ప్లేన్ జర్నీ అది కూడాను. బెల్ట్ అది తీయకండి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. సో నెక్స్ట్ టైం కొంతసేపు ఒక 45 మినిట్స్ అలా అయిన తర్వాత వాళ్ళు ఒక స్నాక్ ఇచ్చారు. ఇది క్రంచీ కార్న్ అంట. ఈ కార్న్ బాగానే ఉన్నది. అండ్ దాంతోపాటు స్ప్రైట్ కానీ టీ కానీ ఏది కావాలంటే అది మనకి సాఫ్ట్ డ్రింక్స్ జ్యూసెస్ ఇస్తారు వాళ్ళు. సో ఇక్కడ క్రంచీ కార్న్ విత్ స్ప్రైట్ నేను తీసుకున్నాను, బాగుంది. నాకైతే చాలా నచ్చింది. ఇంకా తర్వాత లంచ్ టైం అయింది. వాళ్ళు అప్పుడు బ్రెడ్ ఇచ్చారు, అంటే ఇప్పుడు టోస్టెడ్ బ్రెడ్ లాగా ఉంటుంది కదా, అలా ఉంది. ఇంకా సాలెడ్లోని లెట్యూస్, టొమాటో, ఆలివ్స్ ఇచ్చారు. ఇంకా కొంచెం కుకుంబర్ కూడా ఉన్నది. ఇంకా వాటర్ ఇచ్చారు. ఇంకేమో ఫ్రూట్స్ ఇచ్చారు. ఆ ఫ్రూట్స్లోని కొంచెం జ్యూస్ ఉంది. నా డ్రెస్ మీద అంతా స్పిల్ అయ్యింది. నేను ఫ్రూట్ స్మెల్ వస్తాను దిగ్గానే అందరికీను, బట్ ఏం చేస్తాము. సో బట్ క్లీన్ చేసేసుకున్నాను. దట్ వాజ్ సో ఫన్నీ, బట్ ఇట్ వాజ్ రియలీ గుడ్. దెన్ నేను ఇక్కడ చూస్తున్నాను అనమాట ఏ ఫుడ్. నేను యాక్చువల్లీ ఇక్కడ నాన్ వెజిటేరియన్ అడిగాను, వాళ్ళకి ఫిష్ ఇచ్చారనమాట. సో ఇక్కడ వాళ్ళు రైస్, చిన్న టొమాటో జ్యూస్ లాగా ఉంది, అండ్ జస్ట్ స్టీమ్డ్ ఫిష్ అనమాట. వెరీ బ్లాండ్ అనమాట. అందులో అంటే కారం ఉప్పులు ఏమీ ఉండవు, జస్ట్ స్టీమ్ చేసిన ఫిష్ అనమాట. అండ్ స్టీమ్డ్ వెజిటేబుల్స్ అండ్ రైస్, అండ్ పక్కన చిన్నది సాలెడ్ లాగా ఇచ్చారు. వెజిటేబుల్స్ ఇచ్చారు, అందులో క్యారెట్స్, ఇంకా బీన్స్, లీమా బీన్స్ అంటారు కదా, అవి కూడా ఇచ్చారు. నాకైతే యావరేజ్గా అనిపించింది, నాకైతే అస్సలు నచ్చలేదు. బట్ ఆకలేస్తుంది కాబట్టి ఏదో కొంచెం తిన్నాను, నాకు అసలు నచ్చలేదు. లక్కీగా నేను బార్ తెచ్చుకున్నాను, ఆ బార్ తినాలి కొంతసేపట్లోని. తర్వాత మా శామీ ఫుడ్ వచ్చింది. తనకేమో జీరా రైస్ ఇచ్చారు, ఇంకా మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అండ్ చికెన్ కర్రీ ఇచ్చారు. తనది ఫుడ్ బాగున్నది లక్కీగాను, లేకపోతే తను అల్లరి చేసేసి ఉండేది. లక్కీగా తనకు ఆ ఫుడ్ వచ్చింది. సో ఇంకా దాంతోపాటు బ్రెడ్ ఇచ్చారు, ఇంకా టోస్టెడ్ బ్రెడ్ లాగా ఉంటుంది కదా అది, వాటర్ అండ్ షుగర్ అండ్ క్రీమ్ ఫర్ టీ ఇచ్చారు. అండ్ సమ్ చాక్లెట్ పుడింగ్ లాగా ఉంది, అది ఇచ్చారు. అండ్ సాలెడ్ కూడా ఇచ్చారనమాట. చాక్లెట్ పుడింగ్లోని ఇంకా 2 లేయర్స్ ఉన్నాయి. బాటమ్ కూడా వైట్ వెనిలా లేయర్ కూడా ఉంది. మూస్ టైప్లో వచ్చింది, బాగుంది అది. అండ్ అఫ్ కోర్స్ ఫోర్క్స్ అండ్ స్పూన్స్ ఇస్తారు. అండ్ సాలెడ్లోని టొమాటో, కుకుంబర్, లెట్యూస్ అవన్నీ ఇచ్చారనమాట. నేనైతే టేస్ట్ చేశాను తన ఫుడ్ ఎలా ఉంటుంది ఏంటి అనుకొని. తను వెజిటేబుల్ కర్రీ అది తిందో, బట్ చికెన్ అండ్ జీరా రైస్ కొంచెం తింటుంది అది. సో 1 చికెన్ బిగ్ పీస్ ఇచ్చాడు చికెన్ కర్రీలోని. అది నేను చిన్న చిన్న ముక్కలు చేసి పెడితే మా శామీ కొంచెం తిన్నది. సో జీరా రైస్ అయితే బాగుంది, చికెన్ కర్రీ కూడా బాగుంది, ఈ ఫుడ్ బాగున్నది. బట్ కంపేర్ టు ఫిష్ అయితే దిస్ ఈజ్ రియలీ గుడ్ అనిపించింది. తర్వాత లైట్స్ అన్నీ ఆపేశారు, పడుకోవాలి కాబట్టి, ఇంకా లాంగ్ జర్నీ కాబట్టి. చాలా ట్రై చేసాము పడుకోవడానికి, నాకైతే అసలు నిద్ర పట్టలేదు, లేస్తూనే ఉన్నాము ముగ్గురం కూడాను. అస్సలు నిద్ర పట్టలేదు, చాలా టైర్డ్ అయిపోయాము, అస్సలు కంఫర్టబుల్గా అనిపించలేదు. లెగ్ పెయిన్ అండ్ బ్యాక్ పెయిన్ వచ్చేసింది. లాంగ్ జర్నీ కదా, చాలా అలసిపోయాం అనమాట. బట్ ఏం చేస్తాము, బట్ ఎందుకంటే ఫ్యామిలీని అలాగా చూస్తాం కాబట్టి ఆ హ్యాపీనెస్లోని ఇంక ఇవన్నీ మర్చిపోతాం కదా, అడ్జస్ట్ అవ్వాల్సిందే. సో ఇక్కడ చాలాసేపు జర్నీ చేయగా చూడండి, లోకల్ టైం 5:18 PM అయింది అనమాట. ఎంత జర్నీ అవ్వలేదు అనిపించింది నాకైతే చూస్తే. బాబోయ్ ఇంకా చాలా జర్నీ ఉంది, ఎలా కూర్చుంటామో ఏటో అంత జర్నీలోనే అనిపించింది అనమాట. చాలా కష్టం అన్ని అవర్స్ కూర్చోవాలంటే. బట్ నాకైతే ఆకలేసింది, ఇంకా నా ఫిష్ బాగాలేదు కదా. సో అందుకని చెప్పి నేను లక్కీగా ఇంటి నుంచి నేను ఒక బార్ తెచ్చుకున్నాను. నేను ఒక బార్, మా శామీ ఒక బార్ తెచ్చుకున్నాము. నా బార్ నేను తిన్నాను అనమాట. ఇది యాపిల్ మ్యాంగో దట్స్ ఇట్ బారు, వెరీ న్యాచురల్, ఇందులో షుగర్ అది ఏమీ ఉండదు, ఆర్గానిక్ బార్ అనమాట. ఇది నేను వాల్మార్ట్లో కొనుక్కున్నాను. లక్కీగా తెచ్చుకోవడం మంచిదైంది, లేకపోతే ఆకలి వేస్తుండేది నాకు. అమ్మయ్య అనుకున్నాను. సో ఇంకా చాలా జర్నీ ఉన్నది అనమాట. సో అలాగ మేము టైంపాస్ చేస్తున్నాము, మాట్లాడుకొని మూవీస్ చూసుకొని కొంచెం ట్రై చేసాం కూడా పడుకోవడానికి. ఇంకా అలా బోర్ కొడుతుంటే ఇంకా తప్పదంగా మూవీ చూసాము. నేనైతే హంగర్ గేమ్స్ మూవీ చూశాను, చాలా బాగున్నది. హాఫ్ మూవీ చూశాను. తర్వాత మా శామీ కొంచెం సాంగ్స్ అది విన్నదనమాట. అలాగా టైంపాస్ చేసాము సో మెనీ అవర్స్ అసలుకి. తర్వాత ఇంకా అలా ఉండగా ఇంకా 8 hours ఉన్నది అనమాట జర్నీకి.
తర్వాత వాళ్ళు లంచ్ ఇచ్చారు. ఐ మీన్ లంచ్ అయిపోయింది. లైక్ ఇది లంచ్ టైమే యాక్చువల్గా, అంటే యూఎస్ టైం ప్రకారంగాను లంచ్ టైం అని అనుకోవాలి ఇది. సో ఇంకొక లంచ్ ఆర్ డిన్నర్ లాగా వచ్చిందనమాట. దీనికేమో ఏమి ఇచ్చారంటే యోగర్ట్ ఇచ్చారు, నాన్ ఫ్యాట్ యోగర్ట్ ఇచ్చారు, పెరుగు ఇచ్చారు, ఇంకా మిక్స్డ్ ఫ్రూట్స్ ఇచ్చారు, ఇంకా హాఫ్ అండ్ హాఫ్ మిల్క్, వాటర్, బ్రెడ్ ఇచ్చారు. అఫ్ కోర్స్ ఫోర్క్, టిష్యూస్ అవి ఇస్తారు కదా, అది ఇచ్చారనమాట. ఇచ్చిన తర్వాత అప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను ఏమి ఇచ్చారా అని చెప్పేసి. సో ఓపెన్ చేయగానే నాకైతే షాక్ తగిలింది. ఫస్ట్ షాక్ తగిలింది, తర్వాత చాలా అప్సెట్ అయిపోయాను. ఎందుకంటే వాళ్ళు ముందు నాకు ఫిష్ ఇచ్చారు కదా, అదే డిష్ ఇచ్చారు. కాకపోతే ప్లెయిన్ రైస్ బదులుగా టొమాటో రైస్ ఇచ్చి దాని పక్కనేమో సేమ్ ఫిష్ అండ్ వెజిటేబుల్స్ ఇచ్చారనమాట. అది ముందే నేను తినలేదు, ఇది ఎలా తింటానో నాకు అర్థం కాలేదు. ఎందుకు ఇచ్చారబ్బా సేమ్ ఫుడ్ అని అనిపించింది. మేబీ ఇది ఏమైనా డిఫరెంట్ ఫిష్ ఏమో అని చెప్పి ట్రై చేశాను అనమాట. ఇట్స్ లైక్ సేమ్ ఫిష్ అనమాట. నేను చాలా అప్సెట్ అయిపోయాను. బాబు ఇంకా 8 hours ఉంది, ఎలా ఉండాలి ఫుడ్ లేకుండా అనుకుని. అట్లీస్ట్ కొంచెమైనా ఏదైనా స్నాక్ లాగా ఉంటే తింటాం కదా, కొంచెం బాగున్నా కూడా తినగలం. బట్ ఐ వాజ్ సో అప్సెట్. అప్పుడు మేము పిలిచి చెప్పామన్నమాట వాళ్ళకి, అక్కడ ఉంటారు కదా వాళ్ళకి చెప్తేనేమో వాళ్ళేమో అన్నారు ఓకే వి విల్ సీ అన్నారు అనమాట. ఏం అనలేదు వాళ్ళు, మేము వచ్చి చెప్తాము అని అన్నారు. యాక్చువల్లీ వాళ్ళు ఓపెన్ చేశారా, ఫుడ్ ఓపెన్ చేయకపోతే ఫుడ్ లోపల ఎలా ఉందో ఎలా తెలుస్తుంది మాకు కదా. ఓపెన్ చేశాను అని చెప్పాను నేను. ఓకే అయితే వెయిట్ అన్నారు. నేను వెయిట్ చేశాను, 5 minutes వెయిట్ చేశాను. ఈ లోపల మా శామీ ఫుడ్ వచ్చింది. మా శామీకి చికెన్ బిర్యానీ వచ్చింది. అండ్ పక్కనేమో చాట్ లాగా ఇచ్చాడు, అదేమో కోల్డ్ చాట్ అనమాట. ఇందులోని చికెన్ బిర్యానీలోని పక్కనేమో అది కొంచెం పప్పులాగా ఉంది, బట్ పప్పు కాదు, డిఫరెంట్ టేస్ట్, బట్ పప్పులాగే ఉంది, బట్ బాగుంది. పక్కనేమో ఇదేమో బెర్రీ ఇది ఇచ్చాడు అనమాట. బెర్రీస్ ఉంటాయి కదా, దాంతో కొంచెం ఐస్ క్రీమ్ టేస్ట్ వచ్చింది, అది బాగానే ఉంది. అండ్ వాటర్ వచ్చిందనమాట. సో కంపేర్ టు నా మీల్ చూస్తే ఆ డిష్ చాలా బాగున్నది యాక్చువల్గాను. మా శామీ చూస్తుంది అది పప్ప ఏంటి అనుకొని. సో పక్కన చాట్ అయితే అది వేడి చాట్ కాదు, కోల్డ్ చాట్. అందులో పొటాటోస్, చిక్ పీస్, టొమాటోస్ ఉన్నాయి. నేను టేస్ట్ చేశాను ఎలాగున్నది అనుకొని. పర్వాలేదు బాగానే ఉంది. కంపేర్ టు ఫిష్ డిష్ ఇది చాలా బాగున్నది, తినొచ్చు హాఫ్ అయినా, బాగున్నది అనిపించింది నాకు. ఇట్ వాజ్ రియలీ గుడ్. సో నేనైతే అన్నీ ట్రై చేశాను, నాకు నచ్చింది. మా శామీకి కూడా చికెన్ బిర్యానీ నచ్చింది అనమాట. సో నేను ట్రై చేసి వెయిట్ చేస్తున్నాను, నాకు వాళ్ళు ఇస్తారేమో అనుకొని నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. నేను అప్పటికి ఒక 5 minutes అలా అయ్యింది. బట్ నేను తినలేను కదా సేమ్ థింగ్, నాకు అస్సలు నచ్చలేదు కూడాను. జస్ట్ వీ ట్రైడ్ అనమాట. బట్ ఈ డిష్ అయితే చాలా బాగుంది, చికెన్ డిష్ అయితే చాలా నచ్చింది నాకైతే. సో తర్వాత వెయిట్ చేయగా ఒక 5 minutes ఏం కాదు, ఒక 8 minutes అలాగా. అప్పుడు వాళ్ళు పాతది తీసేసి ఇంకొక డిష్ ఇచ్చారనమాట. ఆ డిష్ ఏమో పన్నీర్ బిర్యానీ ఇచ్చారు, సేమ్ బెర్రీది ఇచ్చారు అనమాట, డిజర్ట్ లాగా. అండ్ చాట్, కోల్డ్ చాట్ అండ్ వాటర్ ఇచ్చారు. సో నేను అనుకోలేదు వాళ్ళు ఇస్తారని అనుకొని అనమాట. బట్ వాళ్ళు చాలా మంచిగా ఉన్నారనమాట. షీ ఈజ్ రియలీ గుడ్ అని మాకు సర్వ్ చేసిన అమ్మాయి చాలా మంచిగా ఇచ్చారు. సో మీరు తినలేదు కదా అనేసి ఇచ్చారనమాట. ఇట్ వాజ్ రియలీ సర్ప్రైజింగ్ అండ్ సర్వీస్ ఈజ్ రియలీ గుడ్ అనిపించింది నాకు. ఎయిర్ ఇండియాలోని సర్వీస్ చాలా బాగున్నది. నార్మల్గా ఇవ్వరేమో అనుకున్నాను, బట్ ఐ డోంట్ నో, వాళ్ళు ఇచ్చారనమాట. ఐ వాజ్ రియలీ హ్యాపీ దట్ అట్లీస్ట్ దే గేవ్ మీ వెజిటేరియన్ డిష్ అనమాట. వెజిటేరియన్ డిష్ ఇచ్చారు, అందులోనే అది పన్నీర్ బిర్యానీ ఇచ్చారు. సో నేను థ్యాంక్ యూ చెప్పాను అండ్ షీ ఈజ్ రియలీ గుడ్ అనిపించింది అనమాట. సో కొంచెం నాకు ఆకలి తీరింది అండ్ ఇట్ వాజ్ రియలీ గుడ్. సో పన్నీర్ డిష్ అయితే చాలా బాగున్నది. తర్వాత వాళ్ళు కాఫీ, టీలు అలాంటివన్నీ సర్వ్ చేశారు. కూల్ డ్రింక్ అంటే కూల్ డ్రింక్. తర్వాత మళ్ళీ లైట్లు ఆపేశారు, పడుకోవడమే పని. హవర్స్ అండ్ హవర్స్ ఎప్పుడు అవుతుందా అనుకుని అలా వెయిటింగ్ అనమాట. చాలాసేపు గేమ్స్, మూవీస్ అవన్నీ చూసాము. ఇప్పుడు ఇంకొక 1.5 hour లాగా అలాగా వచ్చేస్తుంది అనగా, ఇండియా వచ్చేస్తుంది అనగా అప్పుడు వాళ్ళు ఇది ఇచ్చారనమాట. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా కతే రోల్ ఇచ్చారు. నేను పన్నీర్ కతే రోల్ తీసుకున్నాను, మా హస్బెండ్ చికెన్ కతే రోల్ తీసుకున్నారు. చాలా బాగున్నది యాక్చువల్గాను. ఇదేంటంటే చపాతీ ఉండదు కదా, చపాతీలోని కర్రీ పెట్టేసి ఇచ్చారు. అసలుకి ఓవరాల్గా ఇది డిష్ నా ఫేవరెట్, చాలా బాగున్నది. దిగే ముందు మంచిదే ఇచ్చారు అనిపించింది నాకు. చాలా బాగున్నది ఇది. అంటే దిగే ముందు అంటే లైక్ 2 hours అలాగా. తర్వాత ఈ పేపర్ ఇచ్చారు, అంటే మేము అమెరికన్ సిటిజన్స్ కదా, ఇది మేము ఫిల్ చేయాలన్నమాట ఇన్ఫర్మేషన్ అంతాను, అందుకే.
సో వెల్కమ్ టు ఇండియా. ఫైనల్గా వచ్చేసామన్నమాట. సో హ్యాపీ ఆఫ్టర్ 2 years తర్వాత ఇండియా ఢిల్లీకి వచ్చేసాము. అసలు ఐ క్యాంట్ బిలీవ్ ఇట్. సో హ్యాపీ. ఇంత జర్నీ చేసినట్టు కూడా అనిపించలేదు, ఎందుకంటే ఫైనల్గా ఇండియా వచ్చేసాము కాబట్టి. సో వండర్ఫుల్ అనిపించింది, బట్ చాలా టైర్డ్ అయిపోయాము. సో అంత వచ్చేసిన తర్వాత ఇక్కడ వెయిట్ చేయాలి లోపల, అంటే వాళ్ళు డోర్స్ అది ఓపెన్ చేయరు కదా. చూడండి ఎలాగ వెయిట్ చేస్తున్నామో. ఫైనల్గా వాళ్ళు డోర్స్ అవి ఓపెన్ చేశారు. మా బ్యాక్ ప్యాక్స్ తీసుకొని మేము ఇప్పుడు బయటికి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసాం కదా. ఫస్ట్ అయితే మాకు ఇమిగ్రేషన్ ఉంటుంది, తర్వాత మేము బ్యాగేజ్ అది తీసుకోవాలి అనమాట. తర్వాత అప్పుడు డొమెస్టిక్ దానికి ఇక్కడ నుంచి ఢిల్లీ టు మేము విశాఖపట్నం వెళ్ళాలి. ఇక్కడ మాకు వెయిటింగ్ టైం ఏమో లైక్ 4 hours అలా ఉంటుంది అనమాట. ఆల్రెడీ చాలా జర్నీ చేసాము, ఇక్కడ మళ్ళీ మేము వెయిట్ చేయాలి. బట్ ఫస్ట్ అయితే మేము ఇమిగ్రేషన్కి వెళ్తున్నాము ఇప్పుడు. సో ఇగో ఇక్కడ ఇమిగ్రేషన్ అని ఉంది కదా, అటు సైడ్ వెళ్ళాలన్నమాట. సో ఇమిగ్రేషన్లోని అప్పుడు మనకి ఇచ్చారు కదా పేపర్, అది ఇచ్చారు కదా, అదంతా ప్రాసెస్ అదంతా కూడా ఇక్కడే ఉంటుంది. అదంతా ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మేము మా బ్యాగేజ్ కోసం వెళ్తాం అన్నమాట. సో ఇక్కడ బ్యాగేజ్ అని ఉంది కదా, ఇక్కడ బ్యాగేజ్ది మా సూట్ కేసులు ఉంటాయి కదా, మా సూట్ కేసులు వచ్చేసాయి. చూసారంటే 3 సూట్ కేసెస్. ఇవి తీసుకొని మేము ఇప్పుడు డొమెస్టిక్ దానికి ఇంకొక ప్లేన్ ఎక్కాలి కదా, దాంట్లోకి పంపించాలన్నమాట, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. సో అయిపోయింది, లగేజ్ అది తీసేసుకున్నాం కదా. ఇప్పుడు వెళ్తున్నాము బ్యాగేజ్ దానికి. ఎయిర్ ఇండియానే అది కూడాను, డొమెస్టిక్ ట్రాన్స్ఫర్ అని ఉంది కదా. సో ఇక ట్రాన్స్ఫర్ డెస్క్ వచ్చింది, ఇక్కడ మేము సూట్ కేసెస్ ఇచ్చేసి వెళ్ళిపోవడమే అనమాట. సో చెక్ ఇన్ అది కూడా అంతా అయిపోయింది. ఇక్కడ లోకల్ వాళ్ళైతే ఇక్కడ నుంచి ప్రాసెస్ అది ఉంటుంది. సో అంతా చెక్ ఇన్ అయిపోయింది, ఇమిగ్రేషన్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫ్రీ అయిపోయాము. వాళ్ళు అనౌన్స్ చేసిన దాకా ఇప్పుడు మాకు చాలా టైం ఉంది కదా, 4 hours ఉంది కదా. ఇప్పుడు మేము ఫుడ్ తినడానికి వచ్చాము, ఫుడ్ కోర్ట్కి వచ్చాము. ఇక్కడ ఫుడ్ కోర్ట్ చాలా బాగుంటుంది ఢిల్లీలోని, నీట్గా ఉంటుంది, ప్లస్ ఫుడ్ కూడా చాలా బాగుంటుంది. సో లాస్ట్ టైం కూడా ఇక్కడే మేము తిన్నాము అనమాట. సో అందుకని చెప్పేసి ఈ ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాము. సో ఢిల్లీ స్ట్రీట్ అని చెప్పేసి చాలా బాగుంటుంది. లాస్ట్ టైం మేము ఢిల్లీ స్ట్రీట్కి వచ్చాము, ఇక్కడ ఇడ్లీ దోశలు అవి తిన్నాము. కంపేర్ టు లాస్ట్ టైము ఈసారి కొంచెం క్వాలిటీ తగ్గింది అనిపించింది నాకైతే, టేస్ట్ కూడా తగ్గింది అనిపించింది. బట్ ఫస్ట్ టైం ఇండియాలో ఫుడ్ తినడం చాలా ఫన్గా అనిపించింది అనమాట. చాలా ఆకలి మీద ఉన్నాము, అందుకు మసాలా దోశ, ఆనియన్ దోశ, ఇడ్లీ వడ అండ్ ఇడ్లీ ఆర్డర్ ఇచ్చామన్నమాట. ఇట్స్ లైక్ మాకు లంచ్ టైము, మరి 4 hours వెయిట్ చేయాలి కదా కాబట్టి ఇక్కడ. సో కొంచెం టిఫిన్ తిన్నాం అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎలాగ మంచి ఫుడ్ ఉంటుంది, కుక్ చేస్తారు అక్కడ, క్యాంట్ వెయిట్. సో ఇక్కడ కొంచెం కోక్ అది కూడా ఆర్డర్ ఇచ్చుకొని కొంచెం ఇక్కడ ఫుడ్ అది ట్రై చేసామన్నమాట. ఫుడ్ అయితే చాలా బాగున్నది. సో అనౌన్స్మెంట్ ఇచ్చేసారు ఇప్పుడు వైజాగ్ ఫ్లైట్కి అనమాట. చూడండి ఎంత పెద్ద లైన్ ఉన్నదో వైజాగ్ ఫ్లైట్కి. సో మేము ఇక్కడికి వచ్చేసాము. సో లోపలికి వెళ్ళిపోతున్నాము ఇప్పుడు. క్యాంట్ వెయిట్ టు మీట్ ద ఫ్యామిలీ, సూపర్ ఎక్సైటెడ్. సో ఇప్పుడు వైజాగ్, ఢిల్లీ నుంచి వైజాగ్కి ఇట్స్ లైక్ వాడు 1 hour 55 minutes అంటాడు, కానీ టోటల్ 2 hours అయిపోతుంది. అందుకు మేము ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము.
సో ప్లేన్ అది స్టార్ట్ అయిపోయింది కదా. సో వాళ్ళైతే ఇది బ్రేక్ఫాస్ట్ లాగా ఇచ్చారనమాట. బ్రేక్ఫాస్ట్ టైం లాగా ఇచ్చారు. ఐ డోంట్ నో ఏమి ఇచ్చారంటే ఫస్ట్ 2 బాక్సెస్ ఇచ్చారు. ఫస్ట్ న్యాచురల్ స్ప్రింగ్ వాటర్ ఇచ్చారు. ఇంకా అందులో కొంచెం శాండ్విచ్ ఉంటుంది, ఓపెన్ చేస్తాను. ఇంకా ఇక్కడేమో రాస్బెర్రీ ఫ్రూట్ యోగర్ట్ అంటారు కదా, అది ఇచ్చారు. ఇంకా కెచప్ ఇచ్చారు. ఇంకా టీ కాఫీకి సమ్ క్రీమ్ లాగా ఉంటుంది కదా, మిల్క్ అలాంటిది ఇచ్చారు అనమాట. అండ్ అఫ్ కోర్స్ ఫోర్క్ అండ్ స్పూన్ ఇచ్చారు అనమాట. సో ఇక్కడైతే ఫుడ్ అయితే నాకు చాలా నచ్చింది. చాలా యమ్మీగా ఉన్నది. ఇదేమో వైట్ బ్రెడ్ మీద చీజ్ పెట్టేసి ఇచ్చాడు. ఇది జస్ట్ నేను స్మాల్ బైట్ తిన్నాను, అంత నచ్చలేదు నాకు. ఇదేమో చాక్లెట్ మఫిన్ బాగున్నది. ఇదేంటంటే స్టఫ్డ్ చిక్ పీస్ అంటారు కదా, చిక్ పీస్ వెజిటేబుల్స్ ఆ బన్ బ్రెడ్లో ఉంది. ఇదైతే చాలా బాగుంది, నాకు నచ్చింది. నేను హాఫ్ తిన్నాను. వెల్కమ్ టు వైజాగ్ ఫ్రెండ్స్. ఫైనల్గా వైజాగ్ వచ్చేసాము, విశాఖపట్నం వచ్చేసాము. క్యాంట్ వెయిట్ అసలుకి అందరినీ మీట్ అవ్వడానికి అనమాట. సో హ్యాపీ, సో ఎక్సైటెడ్. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, టేక్ కేర్.